ఫ్రైడే ఈవినింగ్ వస్తే మార్కెట్కి అయితే వెళ్తాము, ఎందుకంటే అలా కొంచెం తిరిగి రావడానికి, అలాగే కొన్ని సామాన్లు కూడా కొనుక్కొని వస్తాము. అందుకే ఈ బ్యాగ్ అయితే తీసుకువెళ్తున్నాను. అయితే మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్ క్రాస్ చేసేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మాయలైతే ఉన్నారు. ఈ జీబ్రా క్రాస్ మీద వెళ్ళకపోతే వాళ్ళైతే స్టార్టింగ్ వేసుకున్న పర్ఫ్యూమ్ స్మెల్ మొత్తం వదలగొట్టేస్తారు. అంటే ఫైన్ వేసేస్తారనమాట. ఫైన్ అయితే చాలా ఎక్కువ వేస్తారండి, 110 రియాలు వేస్తారు. 110 రియాలు అంటే మన ఇండియాలో అక్షరాలు 2500 రూపాయలండి ఫైన్, రోడ్ క్రాసింగ్ చేసినందుకే. ఇంకా మేమైతే మార్కెట్లోకి వచ్చేసాము. మార్కెట్లోకి వచ్చేసి మా రూమ్ పార్ట్నర్స్ వీళ్ళందరూ కొన్ని బట్టలు అయితే చూశారు, కానీ తీసుకోలేదులేండి. ఆ తర్వాత ఈ ఫిషెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి, అప్పటికప్పుడు పట్టి అక్కడ తెచ్చి అమ్ముతుంటారు. ఇంకా ఈ లైవ్ కోడ్లు అలాగే బాతులు అవన్నీ అమ్ముతుంటారు అన్నమాట. అయితే మనమైతే తీసుకోలేండి. ఆ తర్వాత మేమైతే కూరగాయలు అయితే తీసుకోవడానికి వచ్చాము. ఈ షాపుల్లో అయితే కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. వెజిటేబుల్స్ అన్నీ ఇంకా ఎక్స్పోర్ట్ అయి వస్తాయి బయట నుంచి, అన్ని రకాలైన వెజిటేబుల్స్ ఉంటాయి. ఇంకా మేమైతే షాపింగ్ చేసి ఇంకా ఈ బ్యాగ్లోని మొత్తం కూరేస్తామండి. మా కొలీగ్ ఒకడు ఫ్రూట్స్ కలర్ బాగుంది కదా అని తీసేసుకున్నాడు, కానీ అదేంటో ఆడికి కూడా తెలియదు, మాకు కూడా తెలియదు. లాస్ట్లో తిని చూస్తే అది చెర్రీ అండి, పుల్ల పుల్లగా తీయగా ఉంది, పర్లేదు చాలా బాగానే ఉంది. ఆ తర్వాత అలా పార్కులో కూర్చున్న మీ అందరం సమోసాలు అవి తిన్నాము. సమోసా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ, పాకిస్తాన్ సమోసాలు చాలా మసాలా కూడా చాలా బాగుంటుంది. ఇంకా వెళ్తూ వెళ్తూ మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.